రాజస్థాన్ రాజధాని జైపూర్లోని జీ స్టూడియోస్లో మిస్ యూనివర్స్ ఇండియా 2026 అందాల పోటీలు జరిగాయి. దేశవ్యాప్తంగా పాల్గొన్న అందాల భామల మధ్య జరిగిన పోటీలో కేరళకు చెందిన కెజియో లీజ్ మోజో విజేతగా నిలిచారు. దీంతో ఆమె 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెల, సెలీనా జైట్లీ తదితరులు కూడా న్యాయనితలుగా వ్యవహరించారు. అయితే విజేతగా కేజియో లీజ్ మోజో కిరీటం దక్కించుకున్నప్పటికీ ఈ కార్యక్రమంలో ఊర్వశి రౌతెల ధరించిన గౌనే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకొస్తోంది. భారతీయతను ప్రతిబింబించే ఉద్దేశంతో ఊర్వశి ప్రత్యేకమైన దుస్తులను ధరించినట్లు తెలుస్తోంది. భారత త్రివర్ణ పతాకంలోని నారింజ, తెలుపు, ఆకుపచ్చ రంగు స్ఫూర్తితో ఆఫ్ షోల్డర్ గౌను రూపొందించారు. గౌను మధ్య భాగంలో అశోక చక్రాన్ని పోలిన డిజైన్ కూడా కనిపించింది. ఈ డ్రెస్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు ఊర్వశి ఫ్యాషన్ ఎంపికను తీవ్రంగా విమర్శిస్తున్నారు. జాతీయ పతాకంలోని రంగులతో పాటు అశోక చక్రాన్ని పోలిన డిజైన్ దుస్తుల్లో ఉపయోగించడం సరైన నిర్ణయం కాదని అంటున్నారు. దేశ భారతీయ చిహ్నాలకు ప్రత్యేకంగా గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని, వాటిని ఫ్యాషన్ డిజైన్లో ఉపయోగించేటప్పుడు మరింత జాగ్రత్త అవసరమని కొందరంటున్నారు. మరికొందరు మాత్రం ఊర్వశికి మద్దతిస్తున్నారు. ఈ గౌను జాతీయ పతాకం కాదని, భారతీయ సంస్కృతి, దేశ భావనను ఫ్యాషన్ ద్వారా ప్రతిబింబించే ప్రయత్నం మాత్రమే అంటున్నారు. త్రివర్ణ రంగులను ఉపయోగించడం మాత్రమే జాతీయ జెండాను అవమానించినట్లు భావించకూడదని, మొత్తం డిజైన్ను సందర్భానుసారంగా చూడాలని చెప్తున్నారు. ఇలా ఒకే గౌనుపై సోషల్ మీడియాలో రెండు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓవైపు జాతీయ చిహ్నాల వినియోగంపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండగా, మరోవైపు భారతీయతను ప్రపంచ వేదికపై చూపిద్దామనే ప్రయత్నంగా పలువురు అంటున్నారు. దీంతో మిస్ యూనివర్స్ ఇండియా 2026 వేడుకలో విజేత కేజియో లీజ్ మోజో కిరీటంతో పాటు ఊర్వశి రౌతెల ధరించిన గౌను కూడా హాట్ టాపిక్కే. వివాదంపై నిర్వాహకులు లేదా ఊర్వశి నుంచి ఏదైనా అధికారిక వివరణ వస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.